చివరిగా ఏం చెప్పింది మీకు? లాస్ట్ మాట ఏం చెప్పింది? నేను మా ఇంట్లో గ్యాస్ ఒకటి మంట అయింది. అమ్మ మీరు గ్యాస్ అసలు ఓపెన్ చేయకండి, మెకానిక్ వచ్చి చేసేదాకా ఏమి మీరు ఓపెన్ దాన్ని చేయొద్దు, మంటలు వస్తాయి. పాపకు పెద్ద పార్సల్ తీసుకొచ్చి మేము స్కూల్కి పంపిద్దాము బయట హోటల్ నుంచి, ఇప్పుడేం మీరు వంటలు చేయొద్దు, గ్యాస్ ముట్టియద్దు అని చెప్పింది. ఓకే, తర్వాత మళ్ళీ మేము మెకానిక్ తీసుకొచ్చి అదంతా చేయించేసి మళ్ళీ తనకి మెసేజ్ పెట్టినాను. మెసేజ్ పెడితే ఇట్లా అయిపోయింది బేబీ అంటే ఓకే అని పెట్టింది. నేను ఇట్లా వాకింగ్ ఇక్కడ పార్కు పోయి జిమ్ పోయేసి ఇప్పుడే ఇంటికి వచ్చిన బేబీ అంటే ఓకే అని పెట్టింది. అంతే అది ఆ మాట. ఎందుకంటే తను డ్యూటీకి వెళ్తుంది కదా, పడుకుంటుంది, ఫోన్స్ వస్తుంటాయి. హెచ్ఓడి వేసారు టీ న్యూస్లో, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అందరికీ షిఫ్ట్లు వేయాలి, అసలే టైం ఉంటలేదమ్మా, ఒక 2 గంటలు కూడా పడుకోవడానికి ఉంటలేదు. అందరికీ షిఫ్ట్లు వేయడము ఇదంతా అదనపు బాధ్యత నాకే ఉంది, చాలా నేను అలసిపోతున్నానని చెప్పింది. ముఖ్య డిమాండ్స్ ఏంటమ్మా? ఆమె ఆత్మహత్యకు కారణమైనటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలనేది.